హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ స్పేస్ సుధా. ఈరోజు వెదర్ చాలా బాగుంది కదండి. మా మొక్కలు అయితే చూసారా ఎంత పరవశించిపోతున్నాయో. మార్నింగే వర్షం కదండి, పని కూడా ఏం చెయ్యాలనిపించదు. ఎవరికి ఏం తప్పినా ఆడవాళ్ళకి పని తప్పుద్దా? ఏ ఇడ్లీ దోశ వేసేద్దాం అనుకున్నాను. మా పాపని అడిగితే రోజు ఇడ్లీ దోశ చపాతీ ఏనా అంది. సర్లే అని ఆ ఇడ్లీ పిండితోటి ఇలా ట్రై చేశాను. క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర తీసుకుని పిండిలో కలిపేశాను. ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుని, గుంత పొంగడాల ప్యాన్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. నేను ఇది 10 years బ్యాక్ చెన్నై ఫారెన్ మాల్లో అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగా నచ్చి మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కూడా తెప్పించుకున్నారు అక్కడ నుండి. ఈ గుంత పొంగడాలు అయితే చెన్నైలో చాలా ఫేమస్ అండి. హోటల్స్లో కూడా దొరుకుతాయి అక్కడ. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కనుక హెల్తీగా కూడా ఉంటుంది. ఆయిల్ తక్కువ అంటే చిన్న స్పూన్ అయినా వేస్తాను అనుకున్నారు కదా, అంత కూడా అవసరం లేదండి. ఓన్లీ 1 డ్రాప్ వేసేసి గుత్తి పొంగడాలు అయితే వేసేసుకుందాము. ఒక 5 seconds తర్వాత తిరిగేసుకుందాము. తిరిగేసుకున్నాక మంచిగా వస్తాయి. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే 1 డ్రాప్ అలా మామూలుగా ఒక ఆయిల్ చుక్క వేసుకోండి. నాకైతే బాగా వచ్చినాయి, నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు. రెండు వైపులా కుక్ అయిపోయినాక ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసేసుకుందాము. యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడతారు. ఒక రొటీన్గా చేసే కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే బాగా కుదిరి. ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.